విషయాల్లో నాకు తెలిసి మళ్ళీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఆయన కొంచెం ఫ్లెక్సిబుల్ గా కొంతమంది నుంచి ఒపీనియన్స్, ఒక డిఫరెంట్ హెట్రోజీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి, డిఫరెంట్ ఐడియాలజీస్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుని ఇవాల్యుయేట్ చేస్తే బాగుండేది. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అశేష అభిమానం, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక కథానాయకుడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి పార్టీ గెలుపోవటంతో సంబంధం లేకుండా సస్టైన్ చేస్తూ పోరాడుతూ, అంటే ఈ కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా అందరి చేత కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన. సో ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ మనీ చేసుకోవాలంటే ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇందులోకి వచ్చి ఆయన ఇన్ని ఇయర్స్ నుంచి హోప్ పోకుండా టూ మచ్ ఆఫ్ పెర్సివరెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, నేను గెలవాలి, ఏదో నేను దేశానికి కంట్రిబ్యూట్ చేయాలి. మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఎలా అంటే సినిమా డైలాగులు చెప్తే చాలా మంది విమర్శించారు రీసెంట్లీ కూడా. ఏమని సినిమా డైలాగులు చెప్తే చాలద్దు, ఇది పాలిటిక్స్ అది ఇది అని చెప్పి. బట్ ఆయన మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా కానీ కొన్ని డైలాగ్స్ ఇండియాని మార్చే విధంగా, యూత్ లో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒకలాంటి మోటివేషన్ కానీ మీరు చూసినట్లయితే దిస్ లాట్ ఆఫ్ యూత్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. సో అట్లాంటి ఈజ్ అ వెరీ గుడ్ మోటివేటర్ అని నేను చెప్తా. ఎందుకంటే యూత్ ని, మాసెస్ ని కదిల్చి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటే గానీ అంత ఫాలోయింగ్ రాదు. సో డెఫినెట్లీ ఆయన చెప్పే స్పీచెస్ లో గానీ ఏదైనా గానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే హీ స్ట్రైవింగ్ ఫర్ బెటర్ ఇండియా, సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇదంతా కాదు, ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని కాదు, ఈ లంచాలు తీసుకోవడము, ఈ అవినీతి, ఇదంతా కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు? నన్ను గెలిపించండి అని. ఇక్కడ ఎమోషన్స్ లాట్ ఆఫ్ రోల్ ప్లే చేసే. సో ఐ థింక్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఎమోషన్స్ మీద వచ్చారు ఫ్యాన్స్. ఆయనకున్న ఒక చరిష్మా గానీ, ఆయనకి విపరీతమైన చరిష్మా, ద వే హీ మోటివేట్స్ పీపుల్, అండ్ ఆయనకున్న ఒకలాంటి భరోసా ఇస్తున్నారు చూసారా జనాలకి. ఏంటంటే నేను చేస్తాను, చేంజ్ మీకు కనిపిస్తుంది, ఇవన్నీ కాదు, యూ విల్ సీ అ న్యూ ఇండియా, న్యూ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్ వల్ల ఐ థింక్ హీ వన్. అండ్ ఇప్పుడు ఆయనకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చారో, ఆయనకి పర్టికులర్ ఫాలోయింగ్ ఉన్నదో, సో ఈ ఎమోషన్స్ తో వచ్చిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ గా ఏదైనా ఎమోషన్స్ ఫీల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సనల్ రిలేషన్స్ లో కానీ ఎందులో కానీ మీరు చూసినట్లయితే బాగా ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర చిన్నది ఏదైనా నెగిటివ్ గా జరగగానే కేయాస్ వస్తాయి, గొడవలు జరుగుతాయి, ఏదైనా చిన్న కాంట్రవర్సీ, చిన్న మనస్పర్ధలు రాగానే. అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే అప్రోర్ ఒకేసారి వచ్చింది కాబట్టి ఎమోషన్స్ తో. సో దెన్ మైట్ ఆల్సో బి అ ఫ్లిప్ సైడ్. కాబట్టి ఆయన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీళ్ళని ఉంచుకోవడం. హీఈస్ అ వెరీ గుడ్ లీడర్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే నేను చాలాసార్లు ఆయన గమనించింది ఏంటంటే, ఆయన కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఒక రకమైన అంటే పాజిటివ్ ఆవేశం, అంటే ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే ఆయన ఆవేశం ఒక పాజిటివిటీ వైపు ఉంటుంది అని. సో పాజిటివ్ ఆవేశం అనే దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ తను తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినప్పుడు సీట్ల విషయంలోని చాలా మంది అతన్ని, అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది, లేకపోతే ఆయన అభిమానులు, లేకపోతే ఆయన ఇంకా ఎక్కువ అడిగితే బాగుంటుందన్న కాన్సెప్ట్లో కూడా కావచ్చు. అంటే ఇలాగా అలాగా అన్నది కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే చాలాసార్లు అతన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేశారు. మీరు ఎక్కువ అడగండి, ఎక్కువ సీట్లు, మీకు 80 సీట్లు పోటీ చేసే కెపాసిటీ ఉంది ఇలా అని. కానీ ఆయన అన్నీ ఒక ప్రాక్టికాలిటీ వైపు వెళ్ళి తను తగ్గించుకుంటూ కూడా, అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేశారు. సో ఈ రెండింటిని బేరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవైపు అగ్రెసివ్నెస్, ఆయన స్పీచ్ చాలా ఆవేశపూరితంగా ఉంటుంది, ఒకవైపు ఆయన చర్యలు చాలా కామ్గా ఉంటాయి. దీన్ని ఏ విధంగా సైకాలజీలో చూడొచ్చు అంటారు? ఏదో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఓడిపోవాలో తెలిసిన, తగ్గాలో తెలిసిన వాళ్ళే విన్నర్ అని చెప్పి.
సో అదేనండి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను అదే ఇందాక చెప్పా కదా, మోటివేషన్. ఓకే. సో అగ్రెసివ్ గానే ఉండాలి స్పీచెస్. ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి ఉండదు. ఐ థింక్ విత్ చరిష్మా అండ్ దట్ స్పీచెస్, దట్ ఈస్ హౌ ఈ గెయిన్ ఓటర్స్ వాట్ ఎవర్. ఎందుకంటే మనం ఎవరికైనా ఓట్ అయ్యాలంటే నమ్మకం రావాలి. ఆయన అంతలా నమ్మకం క్రియేట్ చేశారు. ఐ థింక్ ఆయన బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. సైకలాజికల్ గా ఆయన్ని అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే ఆయన సైకాలజీని ఒకవేళ అంటే పరిశీలించాల్సి వచ్చినప్పుడు, స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రెండు అంటే వ్యతిరేక భావాలు రెండును, ఒకటి అగ్రెసివ్నెస్, ఒకటి కామ్నెస్. సిట్యుయేషనల్ అండి. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు బీయింగ్ సిట్యుయేషనల్. సిట్యుయేషనల్ అంటే పరిస్థితులకు తగ్గట్టు. ఎక్కడ మనం గట్టిగా ఉండాలో తెలియాలి, ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో తెలియాలి. సో ఆయన మనుషుల్లోకి వెళ్ళినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవారు, ఎందుకు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్ గా ఏదో సాఫ్ట్ టోన్ లో ఏదైనా మామూలుగా చెప్పాను అనుకోండి, అది రీచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పాను అనుకోండి, ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పినప్పుడు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు గోల్ ఏంటి ఎవరికైనా పొలిటీషియన్ కి? టు రీచ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ ఎలా రీచ్ అవ్వాలి? త్రూ ఎమోషన్. సో ఆయన ఫీల్ అయ్యి, ఆయన ఐ థింక్ అగ్రెషన్ కాదు, అగ్రెషన్ తో ఒకలాంటి చూసారా మీరు కొంతమంది పొలిటీషియన్స్ గానీ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ గానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ గానీ ద ఎమోషన్ విత్ విచ్ అంటే భావం ఏం చెప్తామో అది బాగా రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్షన్స్ అనేవి సిట్యుయేషనల్ గా ఉండాలి, సిట్యుయేషన్ కి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి. సో ఐ థింక్ ఆయన బాగా మేనేజ్ చేసుకోగలిగారనే చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం చూసినప్పుడు ఆయన ఉంగరాలు సంథింగ్ ఏవో కనిపించాయి నాకు. ఏంటంటే అంటే ఉంగరాలు అంటే మీరు యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్, అంటే నేను అంటే దైవం మీద భక్తి ఉండడం, ఉంగరాలు పెట్టుకోవడం తప్పని నేనేం చెప్పట్లేదు, నేనేం జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, వాళ్ళ విశ్వాసం కావచ్చు, మంచి జరుగుతుందన్న ఇది కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన ఒకటి ధరిస్తే మనకి అంటే మనం స్వచ్ఛంగా ఉంటామనే ఒక ఇది కావచ్చు. సో ఉంగరాలు కొన్ని చూశాను, దానికి సంబంధించి మీరు కూడా ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల కోసం అన్నారు. ఏంటండి అది? ఏంటి ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు? ఆయన చేతికి చూసానండి, ఏ ఫింగర్స్ కో నాకు గుర్తులేదు కానీ ఒకటి తాబేలు ఉంగరం, ఒకటి కాబ్రా రింగ్, అదే పాము ఉంటుంది కోబ్రా రింగ్ ఒకటి, ఇది ఒకటి. సో బేసికలీ నాకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్, ఆస్ట్రాలజీ ప్రకారం మనకి ఈ కాబ్రా రింగ్ ఏదైతే ఉందో ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్, అండ్ ఫార్చ్యూన్ అన్నమాట. మంచి విషయాలు మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే టర్టిల్, అదే మన టార్టాయిస్, తాబేలు ఉంగరం ఏంటంటే ఇది పాత కర్మలను కడిగేసి కొత్త పరివర్తన తీసుకొస్తుంది, ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ కర్మస్ అంటే పాత పూర్వజన్మలో చేసిన కడిగేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎందులోనైనా నిలబడితే గెలుస్తారు అనే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ ఇవి. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఇంకా బెటర్ గా చెప్తారు. ఇన్ జనరల్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. బట్ సైకలాజికలీ దీన్ని తీసుకుని మాట్లాడాలంటే ఎక్కడ ఏది ఎవిడెన్స్ లేదు దట్ వేరింగ్ రింగ్స్ హ్యాస్ సైకలాజికల్ ఇంపాక్ట్ అని. ఉంగరాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో నిజంగా వచ్చేస్తుంది, సైకాలజీ ప్రకారం ఎక్కడ రీసెర్చ్ లేదు. కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలి, సైకాలజీ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ పరంగా లేదు, ఆస్ట్రాలజీ అనేది సూడో సైన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారు అంటే ఒక నమ్మకం, ఒక దైవత్వం అనుకోండి. ఇక్కడ అది వేసుకోవడానికి సైకాలజీకి రిలేషన్ నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనా ఏదైనా అది ఫింగర్ రింగ్ కావచ్చు, లేదా గొలుసు కావచ్చు, లేదా బొట్టు కావచ్చు, ఏదైనా సరే దీని వల్ల నాకు మార్పు